కొన్ని ఈవెంట్లు ముందే షెడ్యూల్ చేస్తారా, అలా యాదృచ్ఛికంగా జరుగుతాయా అన్నది చెప్పలేం. ఆయా ఘటనలకు తగిన ప్రాధాన్యమే ఉంటుంది. వాటి వల్ల ప్రజలకు ప్రయోజనం కలిగే అవకాశము ఉంటుంది. ఏదో జరిగిపోతోందన్న ఫీలింగ్ జనంలో కలుగుతుంది. అలాంటి ఘటన ఇప్పుడు ఢిల్లీలో జరిగింది. చంద్రబాబు తనయుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హస్తనకు వెళ్లారు. అక్కడ పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. ఆ క్రమంలోనే ఎన్నికల వ్యూహకర్త ఐపాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి లోకేష్ ను కలిశారు. తానే ఒక పార్టీ పెట్టుకుని బీహార్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ప్రశాంత్ కిషోర్ వచ్చి లోకేష్ ను కలవటాన్ని ప్రధాన ఘట్టంగానే పరిగణించాలి. లోకేష్ ప్రశాంత్ కిషోర్తో భేటీలో తెలంగాణలో టీడీపీ బలోపేతంపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. దేశ రాజకీయ పరిస్థితులు, బీహార్లో పరిస్థితులపైన చర్చించినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై ఇప్పటికే కొన్ని ప్రణాళికలను టీడీపీ పెద్దల ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ వైఎస్ఆర్సీపీ తరపున పనిచేసింది. ఆ తర్వాత ఐపాక్ నుంచి ఆయన బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ బీహార్లో జన్ సురాజ్ పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు, నారా లోకేష్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. దాదాపు 2 గంటల పాటు జరిగిన చర్చల్లో ఇద్దరు ఏపీ రాజకీయాల గురించి చర్చించుకున్నారు. ఏపీలో 8 నెలల కూటమి పాలన గురించి లోకేష్ ఆయనకు తెలియజేశారని, ఇదే సందర్భంగా కూటమి సంకీర్ణం పాలన, జనసేన, బీజేపీల పాత్ర గురించి కూడా చర్చ సాగిందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం పైన చర్చ సాగిందని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో మరింతగా జనంలోకి వెళ్లేలా తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ పలు సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు. ఏపీలో టీడీపీ తన అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలని, వైసీపీ పుంజుకోకుండా ఉండాలన్నా చేయాల్సిన చర్యల గురించి కూడా ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలుగా చెప్పారని అంటున్నారు. తనకు ఉన్న కొన్ని ఐడియాలను కూడా లోకేష్ తో ప్రశాంత్ కిషోర్ పంచుకున్నారని చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఒక విషయం మాత్రం విశ్వసనీయంగా బయటకు తెలిసింది. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ జగన్ రెడ్డి అని పీకే కుండబద్దలు కొట్టారట. జగన్ ఓడిపోయారే కానీ పడిపోలేదని పీకే గుర్తు చేశారట. ఇప్పటికీ కొన్ని వర్గాలు జగన్ రెడ్డినే తమ నాయకుడిగా భావిస్తున్నారని పీకే అన్నారట. తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం కూటమిలో ఇలాగే లుకలుకలు కొనసాగితే జనం జగన్ వైపు దృష్టి పెట్టడం ఖాయమని హెచ్చరించారట. రెడ్ బుక్కులు, ఆ బుక్కులు, ఈ బుక్కులు అంటూ కాలాయాపన చేసే కంటే జగన్ రెడ్డి వెంట ఉన్న జనము, ఆయా సామాజిక వర్గాలను తమ వైపుకు తిప్పుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని పీకే సూచించినట్లుగా చెబుతున్నారు. నిత్యం ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తూ, నిధులు లేవని చెబుతూ ప్రకటనలిస్తే జనంలో పలుచనైపోతారని కూడా పీకే తన మాటగా చెప్పారట. ఆర్థిక స్థితిగతులు గుర్తు రాకుండా డైవర్ట్ చేయాలని, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందన్న ఫీలింగ్ కల్పించాలని పీకే సలహా ఇచ్చారట. వీలైతే 2-3 నెలల తర్వాత మళ్లీ కలుద్దామని, అప్పుడు వివరంగా మాట్లాడుకుందామని పీకే అభిప్రాయపడగా అందుకు లోకేష్ పచ్చ జెండా ఊపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.